గబ్బర్ సింగ్ వినాయకుడు, బాహుబలి వినాయకుడు, శ్రీమంతుడు వినాయకుడు ఇట్లా ట్రెండ్కు తగ్గట్టు ప్రతి ఏడాది వెరైటీ వెరైటీ గణపతులను మస్తుగా చూసినాం కదా. అట్లనే పోయిన తాప కోవిడ్ వారియర్స్ వినాయకులను కూడా చూస్తాం కదా. మరి ఈ ఏడు కూడా ఏడేడా ఏమేం వెరైటీ గణపతులను నిలిచబెట్టినరో కాతక్కున వాడెత్తు ఈ నడమ బుల్లెట్ బండెక్కి అచ్చేత్తవా డుగ్గు 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 డుగ్గని పాట ఫేమస్ అయ్యేపటికి ఏకంగా ఏకదంతుని వాహనం ఎలుకనే మార్చి పడేసి బుల్లెట్ బండి మీద కూసబెట్టిండ్రు కదా స్వామిని. ఏం చేస్తాం మరి, ఇక ట్రెండ్కు తగ్గట్టు మార్చుకుంటున్నారు భక్తులు దేవుణ్ణి కూడా. ఇంకా నయ్యం అది కదలే బండి కాదు కాబట్టి సరిపోయింది, లేకుంటేనా పెట్రోల్ పోపిచ్చేటందుకు దేశం అంతా తిరిగి చందాలు వసూలు చేసినా చాలకపోవు. కానీ ఇది ఇట్లుంటే గిటు వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లిలో చూడండి, కరోనా పురుగును పుట్టించిన చైనా దేశం పెబ్బ జిన్పింగ్ పీక మీద కత్తి పెట్టినట్టే తయారు చేపించి పెట్టిండ్రు దేవుణ్ణి. ఇంకా నయ్యం కాలు కిందేసి తొక్కుతే రక్తం వెళ్ళినట్టు పెట్లే. రేపట్ల దసరాయాల్లో ఆ బొమ్మలు కూడా వచ్చేటట్టున్నాయి. కానీ బరాబరి కరోనా పురుగు ఎట్లుంటుందో తెలియదు కాబట్టికే సరిపోయింది, లేకుంటే పింగు జాగాల పురుగునే పెడుతురు కావచ్చు. ఇది ఇట్లున్నదా, ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కాడ చూడండి, ఒక చేతిలో మాస్క్ ఇంకో చేతిలో శానిటైజర్ డబ్బా పట్టుకొని వ్యాక్సిన్ వేసేటందుకు సూదితోటి తయారుగున్నాడు వినాయకుడు. ఇక సయానా సామే వ్యాక్సినేషన్ అంటే ఏంది, దెబ్బకు కరోనా ఖతం కావాల్సిందే మరి పక్క. ఇంకా దినం సామికి మొక్కులు పెట్టొచ్చిన భక్తులకు ఆ సూదిలకెంచే తీర్థం వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే ఇంకా భలే ఉండేది పోన్రి. ఈడ సామి సూదితోటి నిల్చుంటే ఇటు కరీంనగర్ శాస్త్రి రోడ్డు కాడనేమో సామి చెవులను ఊపుకుంటా భక్తుల బాధలన్నీ ఇంటున్నట్టు పెట్టిండ్రు. మరిగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నంది చెవుల కదా కోరికలు చెప్పుకున్నట్టు సామికి చెప్పుకోవాలి కావచ్చు. ఇట్లా అందరూ వాళ్ళకు దోసినట్టు తీరు తీరు విగ్రహాలు పెట్టుకుంటే జగిత్యాల జిల్లా తులసినగర్ కాడ ఉండే సూక్ష్మ కళాకారుడు దయాకర్ అన్ననేమో ఉత్త ఏలు గోరంత మట్టితోటట గుండు పిన్ను మీదనే గణేశుణ్ణి తయారు చేసిండు. ప్రపంచకంలోనే ఇదివరకు దాకే వాళ్ళు చేయలేదట, ఇట్లా ఇదే తొలుసూరట. మరిగా రికార్డు కొడతాడో అన్న ఈ ముచ్చట్లా తెలియదు. కానీ ఈ అన్నిట్లా షిట్టి వినాయకుని చేస్తే అటు బందర్లా ఏకంగా వినాయకుని ఏషమే వేసుకొని బండి మీద పోతున్నాడో గన్న. మరిగా బాబు గారికి బుల్లెట్ బండి దొరకనట్టున్నది వాళ్ళకు, అందుకే ఎక్సెల్ బండి వేసుకొని వచ్చిండేమో. కానీ ఇట్లా మొత్తం అన్ని బజార్లు తిరుక్కుంటా చూసిన వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చుకుంటా వచ్చిండు. అగో పెట్రోల్ బంకులకు కూడా ఇచ్చిండు కదా, పైసలు ఇస్తాడా సామి, లేకుంటే ఉత్తగా దీవనార్తి పెట్టిపోతాడా? ఇచ్చిండు. ఎంతైనా సామేశంగా ఇచ్చిండు కానీ సామి కాదు కదా ఆయన. అయితే ఈడ మాయమై ఈడ కావాలంటే ఆడ తేలు. కానీ మరిగా పబ్లిక్ సంబురం కొద్ది విగ్రహాలు పెట్టి పూజలు షురూ చేసుకున్నాం. కానీ అసలుకే మూడో వేవు మన్ను మశానం అంటున్నారు కాబట్టి అన్ని తీర్ల జాగ్రత్తలు వాటియుండ్రి, పోలీసులు రూల్స్ వాటియుండ్రి. మరిగా సామి దయతోటి జప్పునే గడ్డు కాలం పోయి మంచి రోజులు రావాలని జోరుదార్ తరపున కోరుకుంటా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.